దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఓబేదు యెస్సయిను కనెను, యెష్యా రాజైన దావీదును కనెను. కిందికి ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. ఆగుదాం. నిజాయితీగా ఒప్పుకోండి, ఏమైనా అర్థమైందా? ఏం అర్థం అవ్వలేదు. మత్తయ్య గారు ఒక జీనియాలజీని తెర మీద తీసుకొస్తున్నాడు. ఇది వంశవృక్షం అంటారు దీన్ని. ఈ వంశవృక్షాన్ని గురించి మత్తయ్య గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆ రోజుల్లో పరిసయ్యులు శాస్త్రులనే భక్తిని కనబరుచుకునే మూర్ఖపు భక్తి కలిగిన భక్తులు ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు నీతిమంతులు అన్నమాట. వాళ్ళ దృష్టికి వాళ్ళు స్వనీతి పరులు. వారి భక్తిని ఎలా కనబరుచుకుంటారంటే, ఇంక మాకన్నా గొప్పోళ్ళు ఇంకెవరు లేరండి. ఆ రోజుల్లో వాళ్ళకి ఎవరైనా సంత వీధుల్లో వందనాలు చెప్పకపోతే, రేయ్ వందనాలు చెప్పరేంట్రా, భక్తి లేదు మీకు అసలు అంటారన్నమాట. వాళ్ళ పైగా నిలువు టంగిలు వేసుకుంటారు, వందనాలు చెప్పించుకుంటారు. అందరూ చూసేలా. కొంచెం సౌండ్ తగ్గిస్తాం, నేను కావాలని స్లో మాట్లాడతాను. నిలువు టంగీలు ధరించుకుంటారు. వారు పైపచ్చికి అందరి మధ్యకి వచ్చి ఏం చేస్తారంటే వందనాలు చెప్తారు, బహిరంగ ప్రార్థన చేస్తారు. ఎందుకు ఈ టెర్మినాలజీ వారు అలవాటు చేసుకున్నారంటే భక్తిపరులమని చెప్పుకోవడానికి, భక్తిపరులమని చెప్పుకోవడానికి. ఈ విలువైన విషయాలు వాళ్ళు ఏమనుకుంటారంటే భక్తిని లౌకికమైన ప్రదర్శన చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి అంటే మత్తయి సువార్త పర్టికులర్గా ఇది ఎవరి కోసం రాసిందంటే, ఆ రోజుల్లో గొప్పలకు పోయే మనుషులు ఉన్నారు. ఎవరు వీళ్ళు మాట్లాడితే ఏమైనా వాక్యం చెప్పామనుకోండి, వీళ్ళు ఏమంటారంటే మేము ఎవరి తాలూకు తెలుసా అంటారు. ఎవరి తాలూకు? మేము అబ్రహాం గారి తాలూకు అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాం అనుకోండి, వీళ్ళు ఏమంటారు తెలుసా? దావీదు గారు ఏమవుతారు అనుకుంటున్నారు, మాకి బాబాయ్ గారు అవుతారు మా అని చెప్తారు. ఈ బిల్డప్లు ఎక్కువ ఇశ్రాయేల్ దేశంలో. పైగా వంశాన్ని గురించి మాట్లాడతారు, గోత్రాల గురించి మాట్లాడతారు. వాళ్ళకి ఎక్కడ లేని వంశాల పిచ్చి ఎక్కువ. ఎవరికి? ఇశ్రాయేలీకి, ముఖ్యంగా యూదులకి. ఈ రోజు కూడా అలాంటి వంశాల పిచ్చి సంఘాల్లో ఉన్న వరకు ఉందా లేదా? ఉంది. మనం అంతా చెప్పిన తర్వాత, వాక్యం అంతా విన్న తర్వాత ఏమంటారంటే, మా తాతయ్య గారు ఎవరంటే, ఎవరు? ఆ రోజుల్లో మా తాతయ్య గారు మీసాల మీద చెప్పండి నిమ్మకాయలు నిలబెట్టేవారు చెప్తాను. అడుగుతాడు, లాజికల్గా మాట్లాడుకుంటే మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాయా? నిలబడు. మీసాల మీద నిమ్మకాయలు ఎప్పుడు నిలబడతాయి చెప్పండి? మీ తాత నెలలు స్నానం చేయకపోతే ఈ మీసాలకు మట్టి అడ్డేస్తే అప్పుడు నిలబడుతుంది ఏంటి చెప్పండి? నిమ్మకాయలు నిలబడతాయి, టమాటకాయలు నిలబడతాయి, వంకాయలు కూడా నిలబడతాయి, ఆనపకాయలు కూడా నిలబడతాయి. అనవసరమైన గొప్పలు, అనవసరమైన పనికిమాల విషయాలు. ఇలాంటి గొప్పలు పోయే మనుషులు ఎవరంటే చెప్పండి? ఇశ్రాయేలు. ఇప్పుడు వాళ్ళు జీనియాలజీని చూసి రెచ్చిపోతున్నారు కదా. జీనియాలజీ అంటే వంశవృక్షం. అందుకే చూడండి, తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు కూడా ఎఫెసీ సంఘంలో గొడవలకు అతిపెద్ద కారణం ఏంటట? వంశాల పిచ్చి. తిమోతి పత్రిక 1:3 చదివినప్పుడు అక్కడ గొడవలు అంటే వివాదాస్పదమైన గొడవలు దేని వల్ల జరుగుతున్నాయంటే, మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం. కొంతమంది ఉన్నారు సొసైటీలో, వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ వాళ్ళ కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు, అరే కనీసం చదువుకోలేదురా వీళ్ళు అనిపిస్తుంది. ఆడేమంటాడు అనుకున్నా నిలబడి, ఈ బ్లడ్ ఏంటో తెలుసా అంటాడు. ఏ బ్లడ్ అది? గేదె బ్లడ్ అని అడుగుతున్నాను. ఏ బ్లడ్ అది? ఈ బ్లడ్ మామూలు బ్లడ్ కాదంట, ఆ బ్లడ్ వేరంట, అది వేరంట. ఇంకా నేను మనిషి కదా అనలేదు మాకు. ఈ రోజు సొసైటీలో ఏదైతే చూస్తున్నామో అవే. ఈ బ్లడ్ వేరు, ఈ మీసం వేరు. చెప్పండి, నువ్వు మనిషివి, గుర్తుపెట్టుకో. అందరము హ్యూమన్ బీయింగ్స్ అంతే, మానవులు. కాకపోతే ఈ వ్యత్యాసాలు ఇజ్రాయేల్ సమాజం మధ్య కూడా ఉన్నాయి.
ఈ సమాజం మధ్య ఈ పోట్లాట్లు, భయంకరమైన విషయాలు వాళ్ళకి పోయేయట. రకరకాల విషయాలు వారు మాట్లాడుకుంటున్నారట. అలా మాట్లాడుకున్నప్పుడు సువార్త చెప్పాలి వీరికి. అందుకే మత్తయి సువార్త ఎక్కువగా మత్తయి గారు, పైగా టాక్స్ కలెక్టర్ ఆయన. అంటే కాస్త లెక్కల మనిషి. ఈ రోజుల్లో మాట్లాడుకోవాలంటే చార్టర్డ్ అకౌంట్‌కి బాబు అన్నమాట. ఎవరు? మత్తయి గారు. అలాంటి లెక్కల మనిషి ఇప్పుడు ఈళ్ళ పూసలు పగలగొట్టాలి అంటే ఈళ్ళ జీనియాలజీయే తప్పని చెప్పాలి. ఈళ్ళ జీనియాలజీయే తప్పంటే మీరు ఏ వంశాన్నైతే గొప్పని చెప్పుకుంటున్నారో, ఆ వంశాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు. ఆ వంశాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని పిలవడు. ఆ వంశాన్ని బట్టి దేవుడు అసలు ఏమాత్రం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడు, ఎంపిక చేయడు. అసలు దేవుడి పిలుపు ఎలా ఉంటదో మీకు తెలియాలి. ముఖ్యంగా ఈ పరిసయ్యులు, శాస్త్రుల యొక్క వాళ్ళు ఎన్నిపూస ఇరగ్గొట్టడానికి మత్తయి సువార్త రాశాడు. అంటే మత్తయి సువార్త ప్రధానంగా ఎవరిని అడ్రస్ చేస్తూ రాస్తున్నాడంటే, ఈ వంశాలు పిచ్చికి పెద్దపీటేసిన పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు నడ్డి ఇరగ్గొట్టడానికి రాయబడిన సువార్తే చెప్పండి. మత్తయి సువార్త. అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. ఏం అర్థమవుతలేదు నాకు ఇక్కడ ఏం చెప్తున్నా. సరే. రెండవది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక పాస్టర్ గారు, నాకు భలే అనిపించింది. ఎగ్జాంపుల్ ఏంటంటే, అడవిలో తిరిగే నక్క సడెన్‌గా ఊళ్ళోకొచ్చేసిందంట. అడవిలో తిరిగేది అడవిలో ఉండాలి. ఊళ్ళోకొచ్చింది. ఊళ్ళోకి ఎందుకొచ్చిందంటే, చిన్న పిల్లల్ని, కోడి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు ఏమైనా ఉంటే పట్టుకుపోదామని వచ్చింది. నీలాటోడు, నాలాటోడు ఎవడో చూసాడు. సరిగ్గా నడ్డి మీద ఒకటి పడేసాడు. ఆ పడేసినప్పుడు కయ్యన పోయి అక్కడ పడింది ఆ రంగుల డబ్బాలో. ఆ రంగుల డబ్బాలో పడిపోయినప్పుడు అది అలా బయటికి లేచిన వెంటనే అలా రంగు రంగులు ఉంది. అందరూ వెళ్ళిపోయిన సమయంలో నైస్‌గా అలా అడవిలోకి పోయింది. అలా అడవిలోకి పోయినప్పుడు మిగిలిన జంతువులు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. "అరేయ్! కొత్త జంతువు ఏదో వచ్చింది. ఇది పులి కన్నా వింతగుంది. సింహం కన్నా వింతగుంది. ఈ రంగులు ఇప్పటివరకు మనం చూడలేదు. ఇదేదో కొత్త జంతువులా ఉంది." అడవికి రాజు ఏమని భయపడిపోయి మిగిలిన జంతువులన్నట ఇలా సాష్టాంగపడి, "రండి రాజుగారు రండి" అనగానే, ఏంటి ఇవి నన్ను ఇంతలా గౌరవించేస్తున్నాయి అనుకుని అది తన్మయత్వంలోకి పోయి వెరీ గుడ్ అన్నదంట. అందరిని అలా అలా అనుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు జింకలు లోబడుతున్నాయి. పులి కూడా లోబడుతుంది. ఎందుకంటే ఇది చూస్తుంటే వింతకుంది. దాని రంగుల డబ్బాలో పడిపోయింది కదా! అది బయటకొచ్చిన వెంటనే ఇది కొత్త రంగులేసుకొని ఇది కొత్త జంతువు అనుకుని జంతువులన్నీ భయపడిపోయి అందరూ అన్ని జంతువులు వాడికి దండం పెడుతుంటే అలా పైకెళ్ళి మెట్ట మీద మెట్ట ఉంటది కదా! అక్కడ టాప్ పొజిషన్ ఉంటది కదా అడవిలో. ఆ పొజిషన్‌లోకెళ్ళి ఇలా నిలబడి అందరూ అలానే గౌరవించండి. ఇక్కడి నుంచి అడవికి నేను కింగ్‌ని అన్నదంట. సరిగ్గా అలా కింగ్ అనగానే వర్షం వచ్చిందంట. ఆ వర్షం వచ్చిన వెంటనే మీద ఎప్పుడైతే వర్షం పడిపోయిందో రంగంతా పోయింది. చూసిన వెంటనే తెలిసింది, ఒరేయ్! ఇది కొత్త జంతువు కాదు నక్క అని. అప్పుడు ఆ నక్కకి మొత్తం అన్నీ కలిసి మక్కలు ఇరగ్గొట్టి గెంటేసినాయి. మీకేమర్థమవుతుంది? రంగులు పూసుకొని తిరుగుతున్న నక్కలు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేదా? సంఘాల్లో ఉన్నాయి. సమాజంలో ఉన్నాయి. ఉన్నాయా? ఆ రంగు బయట పడాలంటే, ఆ రంగేటో బయటికి రావాలంటే, ఆ రంగును బయట పెట్టే సువార్తే చెప్పండి. అదే సువార్త. అర్థమైందా? ఆళ్ళు రంగులు పూసుకున్నారేంటి? వంశం అనే రంగు, కులం అనే రంగు, ఆ ట్రెండ్‌లో. గోత్రం అనే రంగు, పెద్ద మనుషులనే రంగు, మోతుబరులు, పరిసయ్యులు, శాస్త్రులనే రంగు. ఈ రంగులు పూసుకున్నప్పుడు, మరి ఈ రంగులు పూసుకున్న వ్యక్తులే తప్ప ఈళ్ళు నిజమైన నీతిమంతులు కాదు. అసలు దేవుడు నీతిమంతుల్ని ఎలా ఎంపిక చేస్తాడో చూడండని తెర మీదకి సుమారుగా నలుగురు వ్యక్తుల్ని పరిచయం చేస్తాడు. ఎవరిని? ఇప్పుడు మనం ఏదైతే వచనాలు చదివామో, ఈ వచనాల్లో ఈ నలుగురు వ్యక్తులు కనబడతారు. సుమారుగా ఈ నలుగురు వ్యక్తులు కూడా అన్యులు. ఎవరు? అన్యులు. వీళ్ళు మాట్లాడితే ఏమంటారు? దావీదు మా తాలిక్ అంటారు. వీళ్ళు మాట్లాడితే ఏమంటారు? అబ్రహాం మా తాలిక్ అంటారు. వీళ్ళు మాట్లాడితే ఏమంటారు? మేము పలానా పలానా గోత్రులు అంటాం. అసలు మీ గోత్రాలు నిలబడాలి అంటే నలుగురు లేకపోతే ఈ గోత్రాలు నిలబడవని మత్తయ్య గారు కార్నర్ చేస్తున్నాడనమాట. ఎవరు ఆ నలుగురు? అందులో ప్రధానంగా ముగ్గురు స్త్రీలు, అందులో ఒక వ్యక్తి. ఎవరు ప్రధానమైన స్త్రీలంటే మీకు తెలుసు, అవగాహన ఉన్నదనుకుంటున్నాను నేను. ఆ వంశవృక్షంలో ప్రధానమైన స్త్రీలు ఎవరంటే తామారు, రాహాబు, రూతు, ఇంకొక ఆవిడుంది. బెత్షెబ. ఆవిడ పేరుండదక్కడ. ఏవైతే ఉందో చూడండి, ఈ నలుగురు హీరోలనమాట. అంటే ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం నిలబడాలి అంటే, ఈ మొదటి అధ్యాయం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ నలుగురు క్రియాశీలకంగా లేకపోతే పనిచేయరు. అయితే వీళ్ళ బుర్రలను గుద్దేసే మాటేంటంటే, మీరు మా బావులు, ముత్తాతలు అని చెప్తున్నారు గానీ, మీ ముత్తాతల వృక్షం నిలబడాలన్నా ఆ బయటోళ్ళు లేకపోతే పనవ్వదు అన్నాడు.
ఆ బయటోళ్ళు ఎవరు? తామారు. తామారు ఎవరు? బయట అమ్మాయి, అన్యురాలు. మీరు మాట్లాడితే ఏమని చెప్తారంటే, మేము యోధా గోత్రం, యోధా గోత్రం, యోధా గోత్రం, యోధా గోత్రం, మాది ఫలానా యూదులు, మేము ఎవరమో తెలుసా, యోధా గోత్రం నుంచి వచ్చిన వారమని గొప్పలకు పోతున్నారే. మీరు యోధా గోత్రం, యోధా గోత్రం అని చెప్పుకుంటున్నారు. దావీదు గోత్రం ఏ గోత్రమో, మాది ఆ గోత్రమే. మేము యూదులు, దావీదు యూదుడు. మేము యోధా గోత్రం, యోధా గోత్రం అని చెప్తున్నారు. అసలు యోధా ఏమన్నాడు తెలుసా? అసలు యోధా ఏమన్నాడు? మీరు ఇంటికి వెళ్ళిన టెక్స్ట్ చదవండి. యోధా ఏమంటాడంటే, ఈ యోధా వ్యభిచారితో, అంటే ఒక పొరుగు స్త్రీతో, ఆమెతో వ్యభిచారం చేయడానికి తెలియకుండా కళ్ళు పెడతాడు. సరిగ్గా ఆ టైంలో ఆమె వెళ్ళింది ఎవరితో అంటే, ఆయన వెళ్ళింది ఎవరితో అంటే తామార్తో వెళ్తాడు. తామార్తో వెళ్ళినప్పుడు గుర్తిస్తాడు. ఆ గుర్తించినప్పుడు ఈయన తెలియదు. ఆ తగు అలాగే ఇలా తిరిగి తెర మీదకి వస్తుంది. వాడు పెద్ద మోతుబరిలాగా ఏమంటాడంటే, అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, అలా కాదని జడ్జిమెంట్ చెప్తున్నప్పుడు ఒక మాట అంటది. ఆ వ్యక్తి, మీరు గుర్తిల్లి ఒక మేకపిల్లని వదిలేసి వెళ్ళిపోయారుగా, ఆ మేకపిల్ల తీసుకుని ఎవరా, ఆవిడెవరా అనుకుంటున్నారుగా, ఆవిడెవరో కాదు, నేనే. ఆ చీకట్లో మీరు పాపం చేసింది ఎవరితో అనుకుంటున్నారు? నాతోనే అనగానే అప్పుడు అంటాడు, నువ్వు నాకన్నా నీతిమంతురాలివి అని. ఇప్పుడు చెప్పండి, మీరందరూ కలిసి మాది యోధా గోత్రం, యోధా గోత్రం, మాది నీతి కలిగిన గోత్రం అని మీరంటే, ఆ యోధాయే ఎవరు నీతిమంతురాలు అంటున్నాడు చెప్పండి? తామార్ని నీతిమంతురాలు అంటున్నాడు. అంటే తామారు లేకపోతే యోధాకు పిల్లలు లేరు. బాగా వినండి. తామారు లేకపోతే యోధాకు పిల్లలు లేరు. తామారు లేకపోతే యోధాకు పిల్లలు లేకపోతే ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నా మీరు లేరు. అంటే దేవుడి పిలుపులు ఎలా ఉంటాయి మీరు గమనించండి. దేవుడు గొప్పలు చెప్పుకునే వాళ్ళని, ఇలాంటి ఏదైతే చెప్పుకున్న నీతిమంతులని ఫీల్ అవుతున్నారు పిలవడు. ఆయన ఎవరిని పిలుస్తాడంటే, ఇదిగో అన్య జనాంగం గోత్రానికి నా ప్రజని చెప్పుకోవడానికి అర్హత లేని బయట ఒక అమ్మాయిని పిలిచి, ఆ అమ్మాయి ద్వారా నేను ఏం చేశాను తెలుసా, నా క్రియను జరిగించాను అన్నాడు. అందుకే యోధ ఏమంటాడంటే, యోధ మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నాకన్నా నువ్వు నీతిమంతురాలు, నువ్వు అన్యురాలు అయినను, నేను యోధా గోత్రానికి చెందిన వాడినైనను, నేను ఇశ్రాయేలు గోత్రానికి చెందిన వాడినైనను, నాకన్నా గొప్పదా నువ్వే. ఇప్పటికిప్పుడే దేవుడు నీకు నాకు తీర్పు తీరిస్తే దేవుడు నీ వైపు నిలబడతాడు తప్ప, చెప్పండి, నా వైపు నిలబడడు తామారు. నువ్వు గొప్పదానివి, నేను పెద్దోడినైనా నన్ను నేను తగ్గించుకొని నీకు చెప్తున్నాను, నువ్వు లేకపోతే ఈ రోజు నాకు సాక్ష్యం లేదంటాడు. ఇప్పుడు చెప్పండి, యోధా గోత్రం అని కొట్టుకుంటున్న వీళ్ళకి ఆ రంగులు నక్కలు ఉన్నాయిగా, ఆ పరిశీల శాస్త్రులు, ఆ యోధా గోత్రం అని చెప్పుకుంటున్న వీళ్ళకి మూతి పగలగొట్టేలాగా ఆ జీనియాలజీలో ఎవరి పేరు పెట్టాడు చెప్పండి? తామారు పేరు తీసుకొచ్చాడు. తామారు లేకపోతే మీరెక్కడున్నారు? తామారు లేకపోతే చెప్పుకోవడానికి మీ కామెంట్స్ ఎక్కడున్నాయి? తామారు లేకపోతే అసలు ఈ రోజు మీకు ఉనికి ఎక్కడుంది? మీరు యోధా కోసంగా చెప్పుకోవాల్సింది ఎవరి కోసం చెప్పుకోవాలి చెప్పండి? ఆ బయట నుంచి వచ్చిందిగా అన్యురాలు, ఆ అమ్మాయి కోసం చెప్పుకోండి. గొప్పలకు పోతే చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? చీకట బతుకులు తప్ప. ఆ నోరు మూయేస్తున్నాడు ఎవరితో? ఆ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులతో. ఇది తామారు చరిత్ర, యోధా చరిత్ర. రెండవది రాహాబు. ఎవరు? రాహాబు ఎక్కడ ఆవిడండి? 12 గోత్రాలు ఒక గోత్రానికి సంబంధించిందా? రాహాబ్ ఎవరండి? బయట ఆవిడ. రాహాబ్ ఎవరండి? అన్యురాలు. రాహాబ్ ఎలాంటి స్థితిలో మనకు తెలిసిందండి? కొంచెం బ్రీఫ్ స్టోరీ మనకు తెలియాలి. ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఏగులు వారిని పంపిస్తారు యెహోషువ లేదా మోసే పరంపరలో. ఆ ఏగులు వారు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఏగులు వారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేశమంతా వాళ్ళు వాకప్ చేస్తూ తిరుగుతున్నప్పుడు సరిగ్గా ఆ టైంలో ఆ అధికారులకు కనుక కంటబడిపోతారేమో అనుకుని సరిగ్గా గృహంలో దూరతారు. ఆ గృహంలో తూరిన వెంటనే అక్కడికి వచ్చారేమని చెక్ చేస్తారు. సరిగ్గా ఆ టైంలో ఈవిడ షెల్టర్ ఇస్తారు వాళ్ళకి. ఆ టైంలో షెల్టర్ ఇస్తారు. షెల్టర్ ఇచ్చినప్పుడు తీసుకెళ్లి లోపల పెట్టినప్పుడు మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు, చిన్న అబద్ధం అంటది అంతా, ఎక్సెట్రా ఎక్సెట్రా స్టోరీ అంతా మనకు తెలుసు. అయితే బయటకు వచ్చిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయుల్ని రాహాబుని మత్తయ్య కంపేర్ చేస్తున్నాడు. ఎందుకు కంపేర్ చేస్తున్నాడు? ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని కామెంట్స్ చేసిందంట రాహాబు. ఏమని కామెంట్ చేసింది ఒక్కసారి యెహోషువ గ్రంథం రండి. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10, 11 వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ఉమ్, ఉమ్. ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసనో, ఉమ్, ఉమ్, ఉమ్.
మీరు ఏమి చేసితురో అనగా మీరు ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రం ఉండదు. ఏం చెప్తుందండి? ఏగులు వారు అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ తిరగేసి వెనక్కి వచ్చి చెప్తుంటే యూదులకు అప్పటికే ఉన్న దరిద్రపు, ఇశ్రాయేలుకున్న అప్పటికున్న దరిద్రపు బుద్ధి ఏంటి చెప్పనా? మేము ఐగుప్తికి పోతామన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకు ఐగుప్తికి పోతారని అడిగితే వాళ్ళు చేసిన కామెంట్లు మనకు తెలుసు. ఎందుకు ఐగుప్తికి పోతారంటే వాళ్ళు ఏమన్నారు? మాకు మాంసం ఎవరు పెడతారు, అందుకే పోతాం అన్న. మాంసం పెట్టకపోతే పోతారా? పోతారు. పైగా ఇలా కోరుకునే కోరికలు ఏంటి చెప్పిన, కనీసం ఐగుప్తులు ఉన్నప్పుడు మాకు ఉల్లిపాయలు దొరికి, ఇక్కడ ఎల్లుల్లిపాయ తొక్క కూడా దొరకలేదు, వెళ్ళిపోతాం మేము అన్న. ఎల్లుల్లిపాయ కూరలు గుర్తొచ్చేస్తుందంటే ఎవరికి? వీళ్ళకి ఎల్లుల్లిపాయలు, కీరదోసకాయలు, మాంసం ఇవన్నీ గుర్తొచ్చేసి వీళ్ళు ఒక మాట అంటారు, ఇక్కడ అరణ్యంలో చచ్చిపోయే కన్నా ఐగుప్తులో చచ్చిపోతే బాగున్నాం, ఆ పిరమిడ్స్ పక్కన చచ్చిపోదాం అంటారు. వీళ్ళ మాటలు మీరు చూడండి. అసలు ఈ మాటలు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే వీళ్ళ కూర కోసం, భోజనం కోసం, ఆహారం కోసం, నీరు కోసం ఏడుస్తున్నారంటే వీళ్ళకి ఏమైనా దేవుడు అర్థమయ్యాడా? చెరువు పాయలైపోయి, డ్రైనేజీ పాయలైపోయి మేము వెళ్తుంటే వాటర్ ఎలా పాయలైపోతుంది అనుకోండి, ఏం చెప్తాను చెప్పండి? బ్రదర్, ఈరోజు ఏం జరిగింది తెలుసా? నేను వెళుతుంటే వాటర్ ఒకేసారి ఇలా పాయలైపోయింది. అరే, చిన్న చిన్న అద్భుతం జరిగితే మనం ఎంత గొప్పగా నిద్రమ్మా. ఈరోజు ఏదైనా ప్రసంగం నేరుగా నిన్నే టార్గెట్ చేసి దేవుడు నీకు సమాధానం ఇచ్చినట్టుంది అనుకోండి, మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర రాదు. దేవుడు ఈ రోజు నాకు సమాధానం ఇచ్చాడు మనకు అనిపించదు ఆ మాటలు. మరి అలాంటిది ఇశ్రాయేలు కళ్ళ ముందు ఇలా చూడండి, కళ్ళ ముందు ఇలా ఎర్ర సముద్రం పాయలైపోయి, సముద్రం ఆ కీర్తన గ్రంథం రాస్తాడు, ఇలా గోడ వలె నిలబడిపోయిందట, ఇలా గోడ వలె నిలబడిపోయిందట. ఇవి రాశిలాగా ఇలా ఉండిపోయినాయట. వీళ్ళు నడిస్తే ఎక్కడ కాళ్ళకి మట్టి అంటుకుంటాది, ఇసుక అంటుకుంటాదేమని దేవుడట ఆ ఇసుకను అప్పటికప్పుడే పొడి నేలగా మార్చేశాడు. అంటే ఇసుకను పొడి నేలగా మార్చేశాడు. ఈ నీరును గోడలు రాశిగా పెట్టేశాడు. ఇంత అద్భుతం మధ్య సుమారు కొన్ని కిలోమీటర్లు అలా నడిచి వెళ్తున్నప్పుడు వాటర్ అలా ఉండిపోయిందట. వాళ్ళు ఇలా దాటిన వెంటనే ఫరో రథాల మీదకి మళ్ళీ నీళ్ళు వచ్చేసేట. ఈ అద్భుతం చూసినప్పుడు వీళ్ళు ఏం అడగాలి చెప్పండి? దేవా, నువ్వంటే ఏదనుకున్నాం, ఇంత గొప్ప అద్భుతాలు కల్లారా మేము చూసినప్పుడు మళ్ళీ నిన్ను ఏమని అడగగలం అనాలి. అలా అనకుండా వీళ్ళు ఏమన్నారు చెప్పనా? మాకు మాంసం లేదు, ఐగుప్తికి పోతాం అన్నారు. అంటే వీళ్ళు మనుషులు అనాలి, ఇంకేమనాలి చెప్పండి? వీళ్ళని ఏమనాలి? ఎర్ర సముద్రం పాయలైతే మాంసం గుర్తు రావాలా, 24 hours ఎర్ర సముద్రం గుర్తు రావాలి చెప్పండి? ఎర్ర సముద్రం గుర్తు రావాలి. కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైతే బాగా కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైతే వాళ్ళ గుండెలు బరువెక్కిపోవాలి. ఎందుకంటే లైవ్ లో చూస్తున్నారు వాళ్ళు. ఇలా చూస్తున్న వెంటనే మన్నా పడుతుంది, ఇలా చూస్తున్న వెంటనే మేఘం దిగుతుంది, ఇలా చూస్తున్న వెంటనే బడను నీళ్ళు వస్తున్నాయి, ఇలా చూస్తున్న వెంటనే ఎర్ర సముద్రం పాయలై గొప్ప అద్భుత కార్యాలు జరుగుతుంటే ఇన్ని అద్భుతాలు చూసి వీళ్ళు అన్నారట, మాకు మాంసం ఎవడు పెడతాడు, నీళ్ళు ఎవడిస్తాడు, మాకు ఉల్లిపాయ కూర ఎవడెడతాడు, మేము వెళ్ళిపోతామంట. కళ్ళతో చూసిన వాళ్ళకి విశ్వాసం పెరగలేదు, కానీ ఎక్కడో దూరం ఉండి పొడుపు వృత్తిలో బతుకుతున్న ఆ అమ్మాయి ఎవరు చెప్పండి? రాహాబు. ఎక్కడో పడుపు వృత్తులుండి బతుకుతున్న అమ్మాయి కళ్ళతో చూడకుండా జస్ట్ చెవులతో విందట, పలానా ఇశ్రాయేల్ అట, వాళ్ళ దేవుడట, వాళ్ళు నడిచి వెళ్ళిపోతుంటే ఎర్ర సముద్రం పాయలు చేసాడట, ఇంత అద్భుతం జరిగిందనగానే అవునా అని గుండెలు పెద్దవి చేసుకుని, కళ్ళు పెద్దవి చేసుకుని, ఆ దేవుడు ఎంతైనను నమ్మదగిన దేవుడు అందంట. ఇప్పుడు చెప్పండి, కళ్ళతో చూసిన వారు గొప్ప ప్రజలు అనాలా, కేవలం చెవులతో విని ఆయన గొప్ప దేవుడు అంటున్న ఈవిని గొప్పది అనాలి చెప్పండి? మళ్ళీ నడ్డెర కొడుతున్నాడు ఎవరికి చెప్పాలి? మత్తయ్య ఎవరికి? ఈ రంగుల నక్కలు ఉన్నాయిగా, ఎవరికి చెప్పండి? నీతిమంతులు, పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, అబ్రాహాము సంతానం చూస్తారు. మళ్ళీ నడ్డెర కొడుతున్నాడు. ఏమనంటే అసలు ఇశ్రాయేలుకి రాహాబుకి కంపేర్ చేస్తే ఆ జనరేషన్ లో ఎవరు దేవుని ఎదుటి నీతిమంతులో తెలుసా? రాహాబే నీతిమంతురా. రాహాబు లేకపోతే నెక్స్ట్ ఆయన ఎక్కడ? రాహాబుకి పుట్టిన ఆయన ఎవరు? బోయాజ్ ఎక్కడ? బోయాజ్ లేకపోతే మీరెక్కడ?
మీరు లేకపోతే ఈ రోజు కామెంట్స్ ఎక్కడ? ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతుంటే మీ అయ్య బోయాజ్ ఉండాలి. మీ అయ్య బోయాజ్ ఉండాలంటే ఆ రోజు ఆ అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి ఎవరు? యోధా గోత్రమా? రూబేను గోత్రమా? అమ్మాయి ఏ గోత్రం? సిమియోను గోత్రమా? యోసేపు గోత్రాల? ఏ గోత్రం అమ్మాయి? అసలు గోత్రాలకే సంబంధం లేక పడుపు వృత్తితో బ్రతుకుతున్న ఒక అమ్మాయి. దేవుడు మీ వైపు చూశాడా? సంకల్పాన్ని ఆ వైపు చూశాడా? మొత్తం వాళ్ళ పూసలు కదిలిపోలే చెప్తున్నాడు అనమాట. ఆ రోజు మొదటి అధ్యాయం అంతా అడలిపోయారు, భయపడిపోతున్నారు. అందుకే చెప్తున్నాడు చూడండి. వాళ్ళు చెప్తున్నాడు, ఆవిడ అంటుంది, మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఒక రిక్వెస్ట్ పెట్టుకుంది, మళ్ళీ నేను నా ప్రజలు నశించిపోకుండా, అంటే నా ఇంటి వారు, నా తండ్రి ఇంటి వారు నశించిపోకుండా ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. ఏమీ లేదు, మీ దేవుడు ఖచ్చితంగా మా పట్టణాన్ని జయిస్తాడు, మా ఇరుకోని, మా దేశాన్ని, మా ప్రాంతాలని ఖచ్చితంగా జయిస్తాడు. నేను ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలుకి లేని నమ్మకం ఎవరికి ఉంది చెప్పండి? ఆమెకుంది. ఖచ్చితంగా దేవుడు ఎర్ర సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు ఈ దేశాన్ని ఖచ్చితంగా జయిస్తాడు. అయితే నేను ఒక 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 ఒక- ఒక సలహా కోరుకుంటున్నాను. ఆ సలహా ఏంటంటే, మీరు వచ్చినప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, దేవుడు ఎంత బాగా అమ్మాయిని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? నీ రోత గతం ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఎంతమంది పురుషులు మార్చావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నీ జీవితాన్ని నేను మారుస్తున్నాను, నిన్ను మా ఇంటి కోడలు చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఇశ్రాయేలు కోడలు చేసేసాడు. దేవుడు గొప్ప కార్యాలు మీరు చూడండి. ఎవరిని దేవుడు ఎక్కువ ఇష్టపడతాడంటే, ఇప్పటి వరకు వాళ్ళు ఎలా జీవించారన్నది పాయింట్ కాదు, వాళ్ళ దేవుడు నా స్థితిగతుల్లో ఎలా నమ్ముతున్నారన్నది పాయింట్. అక్కడ వాళ్ళు సరిగ్గా నమ్మితే అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నూతనంగా మార్చేస్తాడు. తామార్ని అలాగే మార్చేశాడు. నెక్స్ట్, తామార్ని అలాగే మార్చేశాడు. రాహాబుని అలాగే మార్చేశాడు. బయట వారిని ఈ వంశవృక్షంలోకి పిలుచుకుంటున్నాడు. ఇంకా ఎవరున్నారు? రూతు. రూతు ఎవరండి? సాయంత్రం చెప్తాను, వీలైతే లైవ్ అనండి. కేవలం రూతమ్మ మీద 2-3 భాగాలు చెప్పాలనుకుంటున్నాను. సాయంత్రం వినండి. చాలా విచిత్రమైన స్టోరీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనకు రూతు గంధమేగా అనుకోకండి, వినండి. రూతమ్మ విచిత్రమైన జీవితం ఆవిడది. ఆవిడెవరు? మోయాబీరాలు. ఆవిడని దేవుడు ఎలా ఎంపిక చేశాడు మనకు తెలుసు. రూతమ్మ చరిత్ర మనకు తెలుసు. రూతు గ్రంథం చదువుతున్నప్పుడు ఎలాంటి టైంలో రూతు గారు స్టాండింగ్ తీసుకున్నారు ఒకసారి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం చూడండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇశ్రాయేలుకి రాజు లేని దినములలో ఉమ్, 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 ఉమ్. జరిగిన టెక్స్ట్ మీకు చెప్తాను వినండి. ఈ గొప్ప కార్యాలన్నీ ఏ ఊర్లో జరుగుతుందో తెలుసా? బేతలహేంలో. ఏ గొప్ప కార్యాలు? అఫీషియల్ హౌస్ చెప్పండి, అన్అఫీషియల్ హౌస్. అధికారికమైన ఫ్యామిలీ ఒకటి చెప్పండి. ట్రెండ్ అయిపోయిందంట ఆ రోజుల్లో. లేవీలు చేసుకుంటున్నారట, యాజకీలు చేసుకుంటున్నారట, అందరు చేసుకుంటున్నారట, ఉంచుకుంటున్నారట, రకరకాలు చేస్తున్నారట. మరి ఈ లేవీడికి ఏం పోయే కాలం వచ్చిందో ఆవిడతో ఉన్నాడంట. ఉన్నాడు. ఆ ఉన్నోడు కుదురంగా ఉండక అక్కడ తీసుకొచ్చాడట. ఎక్కడికి? బేత్లహేం. అదే బేత్లహేం ఏరియా అమ్మాయి అనుకుంటా. ఆ ఏరియాకి తీసుకొచ్చాడట. ఆ తీసుకుని వస్తే ఆవిడేం చేసింది? ఆవిడేమైనా బతురాలా? వ్యాధి ఎందు నువ్వు బాధ ఎందు నేను ఎక్కడికి వెళ్ళకుండా ఉంటానా అంటదా? మధ్యలో వచ్చింది, మధ్యలో వేసేలా వేస్తుంది. ఇది ఖచ్చితంగా వేస్తుంది. ఆవిడ ఏం చేసింది? నువ్వు నాతో కనెక్ట్ అయ్యావు గనక నేను ఇంకొకరితో కనెక్ట్ అవుతా, కనెక్టింగ్ ద పీపుల్ అందనమాట. నోకే వాడుతుంది ఏడో తెలియదు కానీ మొత్తం మీద వేరొకరితో కనెక్ట్ అయ్యింది. ఆ కనెక్ట్ అయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ రచ్చ పెరిగి, బాగా వినాలి, ఆ రచ్చ పెరిగి ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళి కోపం నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే మరి అడుగుతాడుగా, అడిగాడు, నేనుండగా నువ్వు ఇంకొకరితో, ఆడుండగా నాతో ఏంటి ఈ కమ్యూనికేషన్, ఇదంతా రచ్చ, ఇదంతా బాగోదు అని చెప్పి సిగ్లాడు మళ్ళీ బతిలాడడానికి వెళ్ళాడు. అలా బతిలాడడానికి వెళ్ళొచ్చు ఆవిడ్ని, వెళ్ళకూడదు. వెళ్ళాడు. ఆ బతిలాడడానికి వెళితే ఆవిడ మొఖం అలా చిన్నబుచ్చుకుని మాటిచ్చుకున్నాడు అనమాట. ఇంకెప్పుడు నేనేమన్ను, నువ్వు నన్ను ఏమనుకు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకు, నేను కూడా అని ఒడంబడిక చేసుకుని తీసుకుని వస్తున్నాడు. అలా తీసుకుని వస్తున్నప్పుడు ఆ 19వ అధ్యాయం చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. సేమ్ సొదొమ గొమొర్రా అని చదువుతున్నట్టు ఉంటది.
ఆదికాండం 19 అధ్యాయం ఉందా? ఆదికాండం 19 అధ్యాయం చదువుతుంటే ఎంత భయమేస్తదో, న్యాయాధిపతులు 19 అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా అంత అబ్యూజ్ రిఫరెన్స్ ఉంటాయి. కొన్ని వచనాలు మనం చదవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి వచనాలు అక్కడ ఉంటాయి చూడండి. ఇలా రకరకాల కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొనొస్తే, ఈ లాంగ్ జర్నీగా ఆ రోజుల్లో మరి కార్లు ఇలాంటివి లేవుగా. అలా జర్నీ చేస్తుండగా ఒక ఏరియాకొచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆ ఏరియాకొచ్చేసరికి చీకటి పడిపోతే ఆ ఊర్లో పెద్దాయన ఏమన్నాడంటే, "బాబు చూడ్డానికి కొంచెం మరి మీరు వయసులో ఉన్నారు. నాకన్నా చిన్నవారు. మేలు కోరి సీనియర్ సిటిజన్‌గా నేను చెప్తున్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మెట్టుకి రాత్రికి ఈ వీధుల్లో మీరు గడపకూడదు." ఏ రాత్రులు ఎందుకు వీధుల్లో గడపకూడదు? ఎందుకు వీధుల్లో గడపకూడదంటే, స్ట్రీట్ లైట్ కింద అంబేద్కర్ చదువుకుంటారని గాదు. ఎందుకు గడపకూడదు? రాత్రులు ఎందుకు వీధుల్లో ఉండకూడదు? దెయ్యాలు తిరుగుతాయని కాదు, రాక్షసులు తిరుగుతాయని కాదు. ఎందుకు రాత్రులు గడపకూడదంటే, అక్కడ రిఫరెన్స్ రాస్తాడు చూడండి. ఆ 19 అధ్యాయం 21 వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. 19 అధ్యాయం 21 వచనం. మెట్టికి వీధిలో హ్మ్. హ్మ్. వారి గాడిదలకు ఎందుకు మెట్టికి వీధిలో గడపకూడదు? ఎందుకు గడపకూడదంటే దెయ్యాలొస్తాయని కాదు, రాక్షసులొస్తాయని కాదు, ఏదేదో జరుగుతదని కాదు. ఎందుకు గడపకూడదంటే కిందకి చెప్తాడు చూడండి. వారు సంతోషించుచుండగా ఆ ఊర్లో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతను బయటికి తెమ్మని ఇంటి యజమాడైన ఆ ముసలవానితో అనగా ఎవరొచ్చారంట? చెప్పండి, అక్కడ రాశాడు. ఎవరొచ్చారట? చెప్పాలి. వేస్ట్ ఫెలోస్ అందరూ వచ్చారట. పనికిమాలిన ఎదవలు అందరూ వచ్చారట. నడుతున్న వీళ్ళందరూ ఎప్పుడు తిరుగుతారట? వీళ్ళందరూ ఎప్పుడు తిరుగుతారంట? చెప్పండి. నైట్లు ఇప్పుడు చెప్పండి. నైట్లు తిరిగే వాళ్ళందరూ ఎవరంట? నైట్ డ్యూటీ చేసే వాళ్ళు కాదు, చెప్పండి. నైట్లు తిరిగే వాళ్ళందరూ చెప్పండి. సన్నాసిగాళ్ళు, పోకిరీగాళ్ళు, ఇంకా చెప్పండి టైటిల్ వాళ్ళకి. ఎదవలు, ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. దరిద్ర కొట్టేవాళ్ళు ఇంకేమన్నారు చెప్పండి. ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు తిరుగుతారు చెప్పండి? నైట్లు తిరుగుతారట. అంటే నైట్లు తిరుగుతాయి. ఒకప్పుడు దయ్యాలు తిరుగుతాయి అనేవారు. ఇప్పుడు కూడా ఎవరు తిరుగుతున్నారు చెప్పండి? 3000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుందా లేదా? నైట్లు ఎవరు తిరుగుతారు చెప్పండి? ఈ ఫోన్ ఎట్టుకుని అలా తుప్పల్లో పోతారు. మరి అందులో ఏమైనా ఆడికి కరిసిన అనసరం అలా పోతుంటాడు అందులో. ఆ తుప్పల్లో పోతుంటాడు, ఆ చేలో పోతుంటాడు, అలా తిరుగుతాడు. ఆడు దెయ్యానికన్నా ప్రమాదం ఆడు రాత్రులు. రాత్రులు చూస్తున్నారా? ఈ సెంటర్‌లో చూస్తున్నారు కదా! నేను డ్యూటీకెళ్ళి వస్తున్నప్పుడు చూస్తుంటాను. నైట్ టైమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు ఎంత దారుణంగా తిరుగుతారు ఈ ఏరియాలో నడుతున్నాను. ఎవర్రా తిరిగేదంటే వయసులో ఉన్న కుర్రోళ్ళు. వయసులో ఉన్నవాళ్ళు ఎలా తిరుగుతున్నారేంటంటే దరిద్రం. అలాంటి నైట్ టైము ఇలాంటి ఒంటరిగా లేదా గుంపులు గుంపులుగా తిరుగుతున్నప్పుడు వాళ్ళకొచ్చే థాట్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎవరి కొంపను ముంచుదామనా తిరుగుతారు. అలాగే తిరిగారు. ఊరు చిన్న, పెద్ద అందరూ ఇలాంటి పనులు చేసుకుంటూ తిరుగుతారట. తిరుగుతుంటే సరిగ్గా ఆ ఏరియాలో వీళ్ళొచ్చారన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకొచ్చి, ఆ పెద్దాయన దగ్గరికెళ్లారట. "ఉదయం పలానోళ్ళు మీ ఇంటి దగ్గరకొచ్చారుగా, నైట్ డిన్నర్ ఇక్కడే ఉన్నారుగా, బయటికి పంపించండి వాళ్ళనన్నారట." అలా కాదు, వాళ్ళేదో ట్రావెల్‌లో ఉన్నారు. ఇలా వచ్చి ఎళ్ళిపోయారు. అతిథులను అలా చేయకూడదు అంటే, "నథింగ్ అలాంటివి మాకు చెప్పకు. తీసుకురా" అన్నారు. అలా కాదనగానే, ఇది కాదురా అనగానే బలవంతంగా ఇంటి మీద చొరబడి, దారుణాతి దారుణంగా వాళ్ళని భయంకరంగా ఇబ్బంది పెట్టి, ఈ కోపం నుంచి ఎళ్ళిన ఆవిడుంది కదా! ఆ కోపం నుంచి ఎళ్ళిన ఆవిడని తెల్లవార్లు తన శరీరాన్ని చిదిమేస్తే తెల్లారేసరికి చనిపోయింది. స్పృహ కోల్పోయి కోమలోకి పోయింది. ఈ పనికిమాలినోడు ఎవడైతే ఉన్నాడో, ఈవిడని తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుతున్నాడు కదా! ఈ పనికిమాలినోడు సుమారు 12 మొక్కలు నరికాడు. మీకు అర్థమవుతుందా? మనిషిని 12 మొక్కలు నరకడం ఏంటండి? ఆడెవడో మన హైదరాబాద్‌లో ఆళ్ళ ఆవిడని ఎన్ని ముక్కలు నరికాడు? మరి లెక్కెట్టుకున్నాడేమో సరిగ్గా 72 ముక్కలు నరికాడంట. 72 ఉండాలనుకున్నాడేమో ఆడు. ఆవిడెవరో ఆడు భార్యని 72 ముక్కలు నరికాడనుకుంటే, మొన్నొక వార్తొచ్చింది. ఆళ్ళాయన్ని ఏకంగా రౌండ్ ఫిగర్ 15 ముక్కలు నరికింది. పెద్ద ముక్కలే. ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఆ టబ్బలేసి సిమెంటేసేసింది. ఇప్పుడు మనుషుల్ని నరికేయడం ఏంటండి? మనుషుల్ని నరికేస్తున్నారు. భర్తను నరికేస్తున్నారు. భార్యని నరికేస్తున్నారు. ఈ కాకినాడలో చూసారో లేదో, పిల్లలిద్దరు తలకాయలు ఇలా టబ్బలో ముంచి చంపేసాడు. సొంత తండ్రి ఇక్కడ. సొసైటీ ఎంత కుళ్ళిపోయిందో చూడండి ఆ టైంలో. ఇశ్రాయేలు సమాజం ఆ రోజు ఎలా ఉందంటే ఒక స్టేట్మెంట్ ఉంటది న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు. ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు గనక ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చినందుకే మంచి లేదు, నీతి లేదు, భయం లేదు, సంసారం లేదు, సమాజం లేదు, సంఘం లేదు, ఒక్కరు కూడా విలువలు లేవు. ఎక్కడికక్కడ చూడండి అఫీషియల్, అనఫీషియల్ ఎలా పడితే అలా తిరుగుతున్నారు. రకరకాల కార్యాలు. అడిగే వాళ్ళు లేడు. ఎవరు నన్ను అడిగితే తిరగేసి అంటారు మా ఇష్టమని. ఒక్క మంచి అమ్మాయి ఉందా? ఒక మంచి అబ్బాయి ఉన్నాడంటే లేడు. ఇజ్రాయెల్ సమాజం అన్ని విధాలుగా కుళ్ళిపోయిన దరిద్రపు మనుషుల్లా తయారైన టైంలో ఒక్క వెలుగు నిలబడి తెర మీదకొచ్చిన వీర వనిత చెప్పండి. రూతమ్మ.
అంటే న్యాయాధిపతులు రూతు గ్రంథం ఈక్వల్ గా ఒకే హిస్టరీ అంటే ఎస్, ఒకే చరిత్ర. అంటే ఇశ్రాయేలు బాలేని టైంలో ఎవరు ఆ రోజు దేవుడి నీతి నిలబడడానికి తెర మీదకి వచ్చారు చెప్పండి? నయోమి కూడా లేదు. సాయంత్రం వినండి మీరు కావాలంటే. దేవుని ఎక్కిరించింది నయోమి అత్తగారు ఎవరైతే ఉందో. ఆ రోజు నిలబడిన అమ్మాయి ఎవరంటే, రోజు నిలబడిన అమ్మాయి ఆ రూత్ అనే అమ్మాయి నిలబడి, రూత్ అనే అమ్మాయి నిలబడకపోతే అడుగుతున్నాను, రూత్ అనే అమ్మాయి నిలబడకపోతే యోధా గోత్రానికి దిక్కుందా? చరిత్ర వేరేగా చదువుకుందామేమో, ఎలా చదువుకుందామో. ఆ రోజు రూతు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే విచిత్రంగా ఉంటది. ఎవరు ఈ రూతు? ఇశ్రాయేలు గోత్రికురాలా? ఎవరు ఈ రూతు? దావీదుకి సంబంధించిందా? ఎవరు ఈ రూతు? అబ్రాహాముకు సంబంధించిందా? ఎవరు ఈ రూతు? బయటోళ్ళ అమ్మాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం అంతా దేని మీద కేంద్రీకరిస్తున్నారు తెలుసా? దేవుడు బయటోళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు. మాట్లాడితే అబ్రహాం మా తాతయ్య, దావీదు మా మామయ్య అనకండి. మాది ఫలానా వంశం, మాది ఫలానా వంశం అనకండి. దేవుడు బయటోళ్ళని ఇప్పటి వరకు మీరు చూడండి, తామారు బయటిది, రాహాబు బయటిది, రూతు బయటిది. వీళ్ళ కీరోలు పోషించకపోతే అసలు మీ ఎన్ని పోసి నిలబడతాదా? వీళ్ళ కీరోలు పోషించకపోతే యూదులు పరిసయ్యులు శాస్త్రులు అని చెప్పుకుంటున్నా, అసలు మీ భక్తికి ఏమన్నా ఆధారం ఉందా? దేవుడు ఎవరిని ఎంపిక చేస్తాడంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీతికి నిలబడేవారు అప్పటికప్పుడు మారే అన్యులైనను దేవుడు వారిని కోరుకుంటాడు. 24 అవర్స్ వచ్చి బాగా 24 చాలా మంది 40 years నుంచి సంఘానికి వెళ్తారు. 40 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్ళి తక్కువ సంఘం మానేస్తారు. ఏవే పెద్దమ్మ సంఘం ఎందుకు మానేసాం అంటే, మానేస్తాను బాబు అన్నది. అని అడిగాం. అడిగితే చెప్తుంది పెద్దమ్మ ఏమనంటే, ఈదికి 70 సంఘాలు ఉన్నాయి ఇప్పుడు, ఈదికి ఏం కరువా? ఈ సంఘం అనేది సంఘాన్ని పోద్ది, ఆ సంఘం అనేది సంఘాన్ని పోద్ది. ఏవే పెద్దమ్మ ఎందుకు మానేసాం అంటే అదిరిపోయి ఆన్సర్ చెప్పింది. మళ్ళీ పాస్టర్ గారు ఏళ్ళు నా ఏపుకి ఎత్తున్నాడు మానేహాను అన్నదాన్ని. పాస్టర్ గారు ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తకూడదు, ఏం అనకూడదు, నేను ఏమనంటే మానేస్తావు. ఇలా నేను కూడా చెప్తున్నాను, ఇలాంటి సీనియర్ తలకాయలను దేవుడు ఇష్టపడతాడు లేదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవునిగా కళ్ళతో కార్యాలు చూడకపోని నిజముగా గొప్ప దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని చూసి దేవుడు మురిసిపోతాడని గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను, మన దేవుడు అని ఈ బైబిల్ పట్టుకుని కొట్టుకు చచ్చిపోయేవారు కన్నా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. నాకు తెలిసిన కేసులను బట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం చాలా మంది బైబిల్ బట్టి తిరుగుతున్న చాలా మంది మన క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటంటే, పాస్టర్ గారితో ప్రార్థన చేసేస్తారు, బాపినోడితో ముహూర్తం మీటింగ్ చేస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, మీరు అంటే ఒక స్టాండింగ్ ఉండదు. కానీ బయట వారు అవన్నీ వదిలొచ్చిన తర్వాత మీరు చూడండి, మళ్ళీ వాటి జోలికి పోరు. కానీ ఇక్కడ చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకున్న వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు చూడండి, అందులో తిరుగుతారు, ఇందులో తిరుగుతారు. ఇల్లు ఓపెన్ చేశారనుకోండి, ఇల్లు ఓపెన్ చేస్తే ఏం చేస్తారు? బయట ఇల్లు ఓపెన్ చేశారనుకోండి, బయట ఇల్లు ఓపెన్ చేస్తే ఏం చేస్తారంటే ఆవుని తీసుకొస్తారు. ఆవుని ఇలా ప్రవేశపెట్టి తిరుగమ్మా, ఇలా తిరుగు అంటే అది ఎలా తిరిగి ఇలా చేస్తే మంచి జరుగుతుంది అంతా అక్కడ. ఒక ఆవిడ ఏకంగా చిన్నపిల్ల ఆ ఆవు పిల్లని ఉయ్యాలు చూపేస్తుంది, ఇలాగా చూపితే లేచిపోతుంది. ఉండమ్మా ఉండు, కొంచెంసేపు ఉండు అన్న మంచి జరుగుతుందని. వాళ్ళ బయట వాళ్ళకి అలా నమ్ముతారు, అది అలాగ తగును. వాళ్ళ ఆవుని తీసుకొస్తారు, డైనోసార్ని తీసుకొస్తారు, అది ఏదో తీసుకొస్తారు, మనకి ఎందుకు, వాళ్ళు ఏదో తెచ్చుకుని తిప్పించుకుంటారు, అది వాళ్ళకి తగును. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆవు ప్లేసులు ఇంకొకరిని తిప్పుతారు. చెప్పండి, పాస్టర్ గారిని ఈ గదిలో తిరగండి, ఇప్పుడు అక్కడ ఆవు, ఇక్కడ ఎవరు చెప్పండి? సేమ్ బుద్ధులు నేను అడుగుతున్నాను. ఇవే దేవుడిని ఎక్కిరించే పనులు. తినంగా రిబ్బన్ కటింగ్ చేసి పాస్టర్ ప్రార్థన చేయరు, కిచెన్లో కూడా తిరగపోయారు అలాగా అన్నారట. ఇంకా నేను కొన్ని అడగండి, నేను చెప్పలేను, బ్రేక్లు అడగని చెప్తా. నడుతుంది మంచి జరగాలని అడుగుతుంది. ఏ బుద్ధులు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు లేదా? కానీ వాళ్ళు చూడండి, దేవుడు నమ్ముకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి చూసారా? రూతం ఎంత స్ట్రాంగ్ గా నిలబడిపోయిందంటే, రూతం తీసుకున్న నిర్ణయాలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయండి. ఆ అమ్మాయి రోజు ఆ స్టాండింగ్ తీసుకోకపోతే ఈ రోజు గొప్పలు చెప్పుకోవడానికి, మీసాల మేలేసుకోవడానికి అసలు మీ జాతి ఉంటదా? మత్తయ్య గారు మక్కలు ఇరగొట్టే సువార్త రాశాడు అనమాట మొదటి అధ్యాయం. ఇక చివరగా అక్కడ ఒక మాట అంటాడు, చదువుదాం ఒకసారి. 9వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయంలో 2వ మాట, అదే 6వ వచనంలో 2వ మాట. ఏంటట? ఉరియా భార్యగా ఉండిన దావీదు సొలొమోనుని కనును. ఇక్కడ ఎవరు అంటున్నారు చెప్పండి? ఇక్కడ ఎవరంట? ఉరియా భార్యగా ఉండిన అని అడుగుతున్నాను. ఆవిడ పేరు ఏం పేరండి? ఉరియా భార్య పేరు చెప్పాలి. బెత్షెబాని ఎందుకు రాయలేదండి?
చెప్పాలి. బెత్షెబా పేరు ఎందుకు రాయలేదు? దేవుడు ఇక్కడ ఎంపిక చేసింది బెత్షెబాను కాదు. బెత్షెబాను కాదు ఇక్కడ దేవుడు కోరుకున్నది. ఇక్కడ కోరుకుంటుంది ఎవరిని చెప్పనా? ఊరియా. ఆ రోజు ఊరియా అంత స్ట్రాంగ్ గా దేవుని కొరకు నిలబడకపోతే, ఆయన వేరొక రచ్చ రచ్చ చేస్తే మీ పరిస్థితి ఏమో అని చెప్పండి. ఊరియా చరిత్ర మనకు తెలుసు. నేను ముగిస్తున్నాను. మాట్లాడితే దావీదు, మాట్లాడితే దావీదు, మాట్లాడితే దావీదు అంటున్నారు. నేను అంటున్నాను, దావీదుని ఊరియాని ఇక్కడ తీసుకొచ్చి నిలబడితే దేవుడు ఓటు ఎవరికి వేస్తాడో తెలుసా? దేవుడు ఊరియాకి వేస్తాడు ఓటు, ఏమనుకుంటున్నారు అన్నాడు ఆ రోజు వాళ్ళతో. దావీదుని ఊరియాని ఇక్కడ నిలబడితే దేవుడు కోరుకునేది ఊరియానే. ఎందుకంటే ఆ టైంలో, ఆ టెక్స్ట్ లో, ఆ సందర్భంలో దేవుడు ఊరియా పక్షాన్ని నిలబడతాడు. తరిమేశాడు దావీదుని, ఏమనుకుంటున్నారు? దావీదు అని గొప్పలు చెప్తున్నారు. అక్కడికి వెళ్తే ఇశ్రాయేల్ అని గొప్ప చెప్తున్నారు. అక్కడికి వెళ్తే యోధా అని గొప్ప చెప్తున్నారు. యోధానా తామార్ అంటే దేవుడు అంటాడు, తామారే అంటాడు. ఇశ్రాయేలా రాహాబ్ అంటే దేవుడు అంటాడు, రాహాబే అంటాడు. ఈరోజు దావీదా, లేకపోతే ఇదిగో ఉరియా అంటే దేవుడు అంటాడు, ఉరియానే, తర్వాతే దావీదు అంటాడు. ఏమైంది ఉరియా జీవితంలో మనకు తెలుసు. నమ్మకమైన వాడు, మేలు కోరిన వాడు, సమాజానికి లేదా ఆ సంఘానికి, ఇశ్రాయేలు సంఘానికి దావీదుకి నమ్మిన బంటు. దేశ సంరక్షణ కొరకు యుద్ధం చేయడానికి దేశం పక్షాన్ని అక్కడికి పోయి యుద్ధం చేస్తుంటే, యుద్ధంలో ఉండాల్సిన దావీదు గారు పైన ఆ ప్యాలెస్ మీద తిరిగి 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 ఏం జరిగిందో మనకు తెలుసు. ఆవిడని చూశాడు. ఆవిడ్ని ఏం చూశాడో, లేదా ఆయన చూడాలని ఆ టయానికే స్నానం చేస్తుందో, మొత్తం మీద ఒక పెద్ద క్రైమ్ స్టోరీ మనం చెప్పలేం. రకరకాల కామెంట్లు ఉన్నాయి. ఏదేమైనా చూశాడు. చూసిన వెంటనే మెసేజ్ పెట్టాడు, హాయ్ అని. ఆవిడ కూడా ఓయ్ అంది. రిప్లై ఇవ్వకపోతే బాగుండు. రిప్లై ఇచ్చింది. వచ్చారు. ఆ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో మనకు తెలుసు. జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. వెంటనే ఒక విషయం అక్కడ చెప్తున్నాను. మొన్న మధ్య చెప్పిన కామెంట్ మీకు చెప్తాను. ఆ తర్వాత ఆ అమ్మాయి స్నానాలు చేస్తున్నప్పుడు కొన్ని కామెంట్లు ఉన్నాయి. ఆ అమ్మాయి ఈ బెత్షెబా స్నానం చేస్తున్నప్పుడు, కొంచెం బోల్డ్‌గా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఆ స్నానం చేస్తున్నప్పుడు ఈ నెలసరి స్నానాలు ఉంటాయి చూసారా? ఆ నెలసరి స్నానం చేస్తుందంట అంట. ఎందుకంటే ఆ నెలసరి స్నానం అని ఎందుకు రాయించుతున్నట్టు కామెంట్లు పెడుతున్నారంటే, ఆ నెలసరి స్నానం అయితే అక్కడితో అంతకు ముందు ఉరియా ఎంత కలిసినా ఆ అకౌంట్ అక్కడితో ఏమవుతుంది? ఆగిపోతుంది. అంటే ఇక్కడి నుంచి ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. కొత్త పిండం స్టార్ట్ అవుద్ది. ఇప్పటి నుంచి మరి ఎన్ని రోజులు, ఎన్ని సమయాలు వాళ్ళు కలిసారో తెలీదు గానీ, ఇప్పుడు ఈ కలయిక ఉరియా అకౌంట్‌లోకి రాదు. చెప్పండి. దావీదు అకౌంట్‌లోకి వస్తది. అందుకే స్నానం అనే పదం చాలా పర్టిక్యులర్‌గా ఉంటదక్కడ. అందుకే ఆ స్నానం నెలసరి స్నానాలకు సంబంధించిందంట. అంటే ఇప్పుడు కొత్త ఉత్పత్తి జరిగింది. ఈ టైంలో దావీదు గారికి కాంగ్రాచ్యులేషన్స్ చెప్పేసి. గుడ్ న్యూస్ అన్నారు. గుడ్ న్యూస్ అంటే అది నిజంగా గుడ్ న్యూసా? దావీదు గారి గుండెలు గుద్దేసే వార్త అది. రకరకాల మాటలవి. అవన్నీ వినబడ్డాయి. అవి వినబడిన వెంటనే దావీదు గారికి, ఆమెకి చిన్న డిస్కషన్ జరిగింది. ఎలా? అని అడుగుంటది బహుశా. అలాగే అని అనుంటాడాయన. జరిగే విషయం ఏదైతే జరిగింది. మరి దీన్నెలా ఆ రోజుల్లో మరి ఈ మెడికల్ డిపార్ట్‌మెంట్లు లేవుగా. ఉంటే ఏదోలాగా అబార్షన్ చేయించేదురు. లేరుగా. మరి లేరు కాబట్టి మరెలా అంటే, ఆ రోజుల్లో ప్లాన్ జేశారు. ఏం ప్లాన్ జేశారు? రకరకాల ప్లానింగ్‌లు జేసి, అలా జేసి, ఇలా జేసి, స్కానింగ్‌లు జేసి, మొత్తం మీద ఆ అబ్బాయికి సెలవులిప్పించి, ఆ సెలవులున్న అబ్బాయిని పిలిపించి, ఆ అబ్బాయితో మాట్లాడి, "ఇంటికి పో, నీకు సెలవులిస్తున్నాను. ఈ రోజు నుంచి నీకు సెలవులే సెలవులు" అన్నాడట. అదేంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరికైనా సెలవులిస్తారా? సెలవులే సెలవులంటే, అతగాడు ఏమన్నాడంటే, "నేను ఎళ్ళను గాక ఎళ్ళనన్నాడు." "ఎళ్ళరా బాబు నీకు దండం పెడతా" అంటే, "ఎళ్ళను గాక ఎళ్ళనన్నాడు." "ఎందుకెళ్ళవురా అయ్యా" అంటే, "నేను ఎళ్ళను" అన్నాడు. ఎందుకు కారణాలని అడిగితే అప్పుడు చెప్పాడు. ఏమన్నాడంటే, నా దేవుని మందసం యుద్ధంలో ఉండగా, నా స్నేహితులు అక్కడ యుద్ధం చేస్తుండగా, దేవుని ప్రజల మీద వాళ్ళెవడో తిరగబడుతుండగా, ఇప్పుడు నా భార్య కౌగిట్లో నేను ఎలా సుఖపడగలను అని అడిగాడు. ఆ ఒక్క మాట చాలండి దావీదు చలించిపోవడానికి. ఆ ఒక్క మాట చాలు. నా రాజు గౌరవం అక్కడ రోడ్డు మీద నిలబడి ఉన్నప్పుడు, నా భార్య దగ్గరికి పోయి నేను ఎలా సుఖపడగలను? నా వల్ల అవ్వదు. దావీదు ఇంకా రోజు రోజుకి తన స్థాయి దిగిపోయాడు. పెద్ద మాస్టర్ ప్లాన్ ఏసాడు. తన సావు ఉత్తరం తనకే రాయించి తన చేతికిచ్చి, ఆ సైన్యాధిపతి ఎవడైతే ఉన్నాడో అతనికి ఇవ్వు చూడకుండా అంటే పట్టుకెళ్ళి అంటే మీరు చూడండి ఉరియా ఎంత నమ్మకస్తుడో. చూడకుండా పట్టుకెళ్ళిమ్మంటే ఆ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసాడు. అంటే దావీదు చూడొద్దని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చూడ్డు అంత నమ్మకస్తుడు. పట్టుకెళ్ళిన తర్వాత ఎదర వరుసలో నిలబెట్టి ఆ యుద్ధంలో పోయాడని కళ్ళు కప్పేశారు. ఒక మాట చెప్తాను వినండి. దేశం కళ్ళు కప్పేశారు.
ప్రజల కళ్ళు కప్పేశారు, అధికారుల కళ్ళు కప్పేశారు, అందరి కళ్ళు కప్పేశారు. కానీ ఎవరు కళ్ళు కప్పలేరు చెప్పండి. అది కళ్ళు పెద్దవి చేశాడు, జూమ్ చేశాడు, ప్రవక్తను పంపించాడు, దావీదుతో మాట అన్నాడు. నువ్వు అడిగితే దావీదు నిన్నే చిన్న కథ చెప్పాలి నీకు. ఒక బలిష్ణుడు ఉన్నాడు, బలహీనుడు ఉన్నాడు. ఆ బలిష్ణుడికి గొర్రెని తినాలని అనిపించింది. వాడికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలో గొర్రె తినొచ్చుగా, తినలేదు వాడు. వాడు ఏం చేశాడు? కూతురులాగా బంగారంలా పెంచుకుంటున్న ఆ గొర్రె, పేదోడు గొర్రెని దొంగిలించాడు. అన్యాయంగా ఆడు గొర్రె పిల్లని, కూతురు లాంటి గొర్రె పిల్లని తినేశాడు. తప్పు కదా అది దావీదు అని అన్నప్పుడు ఇలా సింహాసనం మీద కూర్చుని, మీరు గమనించండి, దావీదు గారు అసలు ఎలా ఉంటాడో, ఎప్పుడులాగా మంచి బట్టలు వేసుకుని ఉంటాడు, ఎప్పుడులాగా నీట్గా రెడీ అయి ఉంటాడు, ఎప్పుడులాగా చక్కగా ఉంటాడు. అంటే బయట ఏ లుక్ జీవించాలో చెప్పండి, ఆ లుక్ అంతా జీవించాడు. లోపల ఏముంది ఎవరో తెలిసి చెప్పండి. ఆ బయటకు వచ్చాడు, ఆడు కూర్చున్నాడు. అలా కూర్చున్నాడుగా వెంటనే పైనుంచి ఆ గంభీరమైన స్వరంతో అన్నాడు, ఎక్కడ ఎక్కడ జరిగింది ఇది? మన ఆస్థానంలో జరిగిందా? ప్రవేశపెట్టండి ఎదవని, నరికిపడేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రవక్త, ఆడెవడో కాదు, చెప్పండి మీరే అన్నాడు. నేనా? ఎస్ మీరే. ఆ బక్క చిక్కిన బలహీనుడు ఎవడో కాదు ఉరియా, ఆ బలిసినోడు ఎవడో కాదు మీరు, ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు బెత్షెబా. ఆశ్చర్యపోయాడు, భయపడిపోయాడు. దావీదు ఏడ్చేశాడు. కానీ ఉరియా అక్కడ అంటాడు చూడండి, ఉరియా ఒక మాట అంటాడు. ఉరియా ఏమంటాడు తెలుసా? ఉరియా అంటే యెహోవా వెలుగు అని అర్థం. ఏంటట? యెహోవా వెలుగు. యెహోవా వెలుగు అంటే అరణ్యములో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు యెహోవాకి వెలుగుగా నిలబడాలని కోరుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఉరియా. ఉరియా ఒక మాట అన్నాడు, నా దేవుడు అంటే ఆయన మరి పేరు ఎలా పెట్టుకుని, ఉరియా అంటే యెహోవా వెలుగని. మరి ఎలా పేరు పెట్టుకున్నదో తెలియదు. మరి మారాడో, మారు మనసు వచ్చిందో, ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడో. పైకి ఇతడు ఎవరు? ఇశ్రాయేలుడు కాదు. ఎవరు? ఉరియా, బయటోడు. ఈ బయటోడికి దేవుడి పట్ల ఎంత నమ్మకం ఏంటో అర్థం కాలేదు. దావీదు ఆశ్చర్యపోయాడు, బాధపడిపోయాడు. కానీ ఒక మంచోడిని చంపేశాడు. ఆ టైంలో దావీదుతో దేవుడు అంటాడు, నువ్వు అడిగితే నేను ఇంకా ఇద్దును, కానీ నువ్వు చేసిన పొరపాటు ఏంటి చెప్పనా? ఒక మంచి కోరిన నమ్మకస్తుడిని నువ్వు చంపేసినట్టు ఉన్నావా? ఇప్పుడు ఈ మచ్చ నీకే కాదు చెప్పండి, నాకు కూడా పెట్టావు. ఏం చేసావు దావీదు అనగానే అప్పుడు అంటాడు, ఉరియా విషయాన్ని బాధపడి 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 అరణ్యానికి పోతూ పనికి మానవులందరూ దావీదుని తిడుతుంటే దావీదు ఒక మాట అంటాడు, టైం ఆలదే, తిట్టనివ్వండి, దేవుడు వాళ్ళకి చెప్పండి సమయం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు ఏంటి ఈ పని అడిగితే దావీదు చెప్పే టెస్ట్ మనీలో ఒక మాట ఏంటి చెప్పండి? నాకన్నా ఉరియా మంచోడు. ఆ రోజు ఉరియా అలాంటి గొప్ప స్టాండింగ్ తీసుకోకపోతే నేను అడుగుతున్నాను, విషయం చరిత్ర ఎలా చదివేవాళ్ళని చెప్పండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదువుతుంటే ఆశ్చర్యకరమైన సంగతులు ఈ కళ్ళుకి ఏం కనబడుతుంది తెలుసా? తామారు కనబడుతుంది, రాహాబు కనబడుతుంది, రూతు కనబడుతుంది. ఇప్పుడు బెత్షెబా కాదు చెప్పండి, ఉరియా కనబడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వారి జీవితాలు త్యాగం చేశారు గనకే ఈరోజు యూదులు అని కొట్టుకుంటున్న మీ గోత్రం. వాళ్ళే గనక త్యాగాలు చేయకపోతే ఈరోజు మీ గోత్రం ఎక్కడ, మీ విశ్వాసం ఎక్కడ, మీ మాటలు ఎక్కడ, మీ ఆధారం ఎక్కడ? ఈరోజు గొప్పలకు పోతున్న మీ పరిచయలు శాస్త్రుల మీ పరిస్థితులు ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే, మళ్ళీ చెప్తున్నాను వినండి, నీతికి పడి ఎవరైతే నిలబడడానికి ఇష్టపడతారో, దేవుణ్ణి దేవుడిగా ఎవరైతే భయపడతారో వారిని మాత్రం ఇష్టపడతారు. నువ్వు చిన్నోడవా, పెద్దోడవా, కులం తక్కువడవా, కులం ఎక్కువడవా, ఎవడన్నది పాయింట్ పక్కన పడే. నువ్వు క్రైస్తవుడవా, బయటోడవా, అన్ని పక్కన పడే. మనకు కావాల్సింది ఒకటి దేవుడు కోరుకునేది, ఆయనను ఆయనగా నమ్మేవారిని దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు ఈ టెక్స్ట్ లో చెప్తున్నది ఏంటో తెలుసా? ఇన్ని చెప్పి ఈ టెక్స్ట్ అంతా చెప్పి ఎక్కడ ముడి పెడతాడంటే, ఈ టెక్స్ట్ లో మీరు తక్కువ చూస్తున్నది ఎవరినంటే మరియమ్మను తక్కువ చూస్తున్నారు. ఎవరిని? మరియమ్మని. యోసేపుని తక్కువ చూస్తున్నారు. ఏమని? యోసేపు కుమారుడు మెస్సీ అంటే మీరు ఏమంటున్నారంటే, ఏంటి ఆ మరియ గారు అబ్బాయా అంటున్నారు మీరు. యోసేపు కుమారుడు అని అంటే ఏమంటున్నారు? మీరు ఏమంటున్నారు అంటే ఆ వడ్లవాని కుమారుడా అంటారు. అంటే ఆ వాళ్ళ తండ్రి వృత్తిని కూడా మీరు బయటెట్టి మాట్లాడుతున్నారు. అంటే యోసేపు మరియా యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి మత్తయ్య గారు ఎక్కడి నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చాడండి? తామారు దగ్గర నుండి వేసుకుంటూ వచ్చాడు. మీరు మాట్లాడితే ఇది ఇవిడి గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇటు మరియమ్మ, ఇటు యోసేపా, వాళ్ళందరూ వడ్లవారు కాదా, వాళ్ళ పిల్లలు కాదా, వీళ్ళు నజరేతులు కదా, అక్కడి నుంచి ప్రవక్త వస్తాడా, అక్కడి నుంచి పలానా ఆ ఊరా, ఆ ఏరియా నుంచి వస్తారా దేవుని పిల్లలు, ఇలాంటి
చూటుబోటు మాటలు ఎవరు మేము మాట్లాడుతున్నారు చెప్పండి? మరియు యోసేపులు మేము మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే తక్కువ చేస్తున్నారో మరియును తక్కువ చేస్తున్నారు, యోసేపును తక్కువ చేస్తున్నారే, ఆ తక్కువ చేసిన వారిలో నుంచే మొదటి నుంచి దేవుడు కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఆ కార్యాలు జరిగించుకుంటూ ఈ రోజు మీరు తక్కువ చూస్తున్న మరియమ్మ నుంచే మెస్సయ్య అనే దేవుడు పుట్టించాడు. మీరు తక్కువ చేసిన ఆ యోసేపు, ఆ వడ్లవాడని ఈ కార్పెంటర్ వర్క్ చేస్తున్న వర్క్ను కూడా మీరు ఎటకారం చేస్తున్నారే, ఆ వర్క్ చేసుకుంటున్న, ఆ కూలి పనులు చేసుకున్న ఆ వ్యక్తి నుంచే దేవుడు కుటుంబాన్ని లేపుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు మీరు ఎక్కడి నుంచో రాజుల గృహం నుంచి వస్తారనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు వారు ఎక్కడో అధికారుల గృహాల నుంచి వస్తారనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు వారు మీరు అనుకున్నట్టు ఏదో మీ నిలువు టంగిలు వేసుకున్న మీలాగా మీ గొప్ప వృక్షాల నుంచి వస్తారనుకో. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వస్తారో తెలుసు, సామాన్యుల గృహాల నుంచే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇది మత్తయి సువార్త. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? సామాన్యుల్ని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? దరిద్రుల్ని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? సాక్ష్యం లేని వారిని. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తెలుసా? ఎన్నిక లేని వారిని, ఎంపిక లేని వారిని ఇష్టపడతాడు. ఈ దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే నీ గతం రోతంతా చూడగాని ఆయనగా చూసేవారిని ఇష్టపడతాడు. వాళ్ళలోనే ఈయన వికసిస్తాడు, వెలుగుతాడు. వారి ద్వారా ఆ ప్రపంచానికి, సమకాలీన సమాజానికి వెలుగునిస్తాం. ఈ వర్తమానం అంతట్లో నేను మీకు ఇచ్చే భరోసా ఏంటంటే, ఇంక మీరేం ఆలోచించకండి. ఇప్పటివరకు ఎలా ఉందో మీ జీవితం నాకు తెలియదు. మీ పాత రోత జీవితాలు ఎలా ఉన్నాయో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు ఈ వర్తమానం మీరు వింటే ఎన్నిక లేని మిమ్మల్ని చెప్పండి ఏలికలు చేస్తాడు. తృణీకరింపబడిన మిమ్మల్ని ఈ ప్రాంతానికి దీవెనకరమైన బిడ్డలుగా మార్చేస్తారు. సాదాసీదాగా చదువుకోవడానికి వచ్చిన మిమ్మల్ని, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఈ కాలేజీలో మీకంటూ ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి మీరు సాధించే ఉన్నతమైన స్థితికి దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాడు. అందుకే ఇప్పటివరకు ఏ గిల్ట్ ఫీలింగ్ జరిగిందో ఏముందో నాకు తెలియదు. నేను ఒక తమ్ముడు, ఒక అన్నయ్యగా, సహోదరుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బాప్టిజాలు లేకపోతే త్వరగా బాప్టిజాలు తీసుకోండి. ఇప్పటికే బాప్టిజాలు తీసుకుని మారు మనసు లేకపోతే త్వరగా మారు మనసు పొందండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యములు జరిగించాలని కోరుకుంటున్నాడు. నా ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నన్ను ఈ నేరో మాటలు మానేయండి. నా ద్వారా కాదు, మనలాంటి వారి ద్వారానే చెప్పండి గొప్ప కార్యాలు చేస్తాం. నేను చూస్తున్నాను, నాకు తెలుసు. రాబోయే కాలంలో ఈ రామేశ్వరంపేట, నేను చెప్తున్నాను నాకు అర్థమైన పరిచయను బట్టి, ఈ ఏరియాలో ఇది ఒక గొప్ప సంఘం అవుతుంది. మీరు చూస్తూనే ఉండండి. కావాలి మీరు చూస్తూనే ఉండండి. ఒక గొప్ప సంఘం అవుతుంది. ఇది ఉన్న సంఘాలను చెడగొట్టడానికి, ఉన్నవారిని మెబ్బపెట్టడానికి కాదు, ముఖ్యంగా స్టూడెంట్స్ ని కార్నర్ చేయడానికి, తల్లుల్ని తమ్ముల్ని పట్టుకోవడానికి, ఇంకా ఎవరైతే ఉన్నారో బలహీనులు, దౌర్భాగ్యులు, బలహీనమైన పరిస్థితుల్లో చీకట్లు ఎవరైతే బతుకుతున్నారో ఈ ప్రాంతంలో అనేక మందిని రక్షించడానికే ఈ సంఘం. ఈ సంఘాన్ని మనం అందుకే ప్రారంభించాం. దీని కొరకు ప్రార్థించండి. అనేకులు రూతమ్మలు లాంటి వారు, అనేకులు ఎవరైతే ఉన్నారో రాహాబు లాంటి తల్లులు, అనేకులు ఉరియా లాంటి నమ్మకస్తులు ఈ సంఘానికి రావాలి. ఈ సంఘం ఘనంగా మార్చబడాలి. మీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి. క్రీస్తు మరలా మీ కుటుంబాల్లో మీలో ప్రకాశించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.